శరత్ గారు ఏదో చెప్తున్నారు సార్. ఇప్పుడు విషయం ఏంటంటే ఎవరన్నా ఏదైనా మంచి వాళ్ళు ముందడబడాలంటే రేవంత్ రెడ్డి నోరుకు భయపడుతున్నారు సార్. ఎవరినైనా కానీ చీల్చి చెండాడుతున్నాడు, చాలా చాలా దుర్భాషలు ఆడుతున్నాడు. అసలు ఎట్లా అంటే పరిస్థితి, మంచి వాళ్ళు ఎవరైనా కానీ గౌరవంగా పక్కకు తప్పుకునే పరిస్థితి అనమాట. దుర్మార్గమైన రాజకీయాలు నడుస్తున్నాయి ఇక్కడ. పెద్దలు ఎవరు కూడా ఈ రకంగా చేయండి, మా అనుభవం ఇది, మా పద్ధతి ఇది అని చెప్పే పరిస్థితి ఈనాడు రాష్ట్రంలో లేదు. అది అక్కడ జరుగుతున్నటువంటి పది. పాపం కిషన్ రెడ్డి గారు మర్యాద మనిషి, మర్యాద రావన్న ఆయన ఈ రేవంత్ రెడ్డి నోట్లో ఎందుకు పడతాడు సార్? ఆయన వాడు ఈయన అడిగితే కోర్స్ ఆయన చేయగలడు. అసలు ఈయనకే ఆ చిత్తశుద్ధి లేదు కదా. రేవంత్ రెడ్డికే ఏదైనా ఒక ఆల్టర్నేటివ్ కనుక్కోవాలన్న చిత్తశుద్ధి ఉంటే ఇదంతా రచ్చేలేదు కదా సార్. ఒకసారి భారతీయ జనతా పార్టీ వెర్షన్ తీసుకుందాం. ఇంతకుముందు కాలర్ రేజ్ చేశారు కాబట్టి రాకేష్ రెడ్డి గారు మనతో పాటు ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. ఆర్మూర్ శాసనసభ్యులు రాకేష్ రెడ్డి గారు, చెప్పండి. ఎట్లా ఉంది ఆర్మూర్ లో సిచ్యువేషన్? ఎన్ని ఆర్మూరు, బాల్కొండ, డిచ్పేల్ అని ఉండదండి. అంటే ఆర్మూరు అంటే ఏమంటారు, పంటల హబ్ తెలంగాణలో ధాన్యాగారం అనుకోవచ్చు, అంతే కదా? ధాన్యాగారము ఓకే. మా అదృష్టం అది ఆంధ్రప్రదేశ్ లో రాలేదు, తెలంగాణ కాలేదు. ఉమ్మడి ఎప్పుడైతే నిజాం ప్రభుత్వంలో నిజాం సాగర్ ప్రాజెక్ట్ కట్టారో దాని వల్ల వచ్చాను తప్ప మళ్ళీ మీరు పుష్కని పాలమూరు రంగారెడ్డి కాళేశ్వరం గురించి చెప్పారు మాకు. పాలమూరు రంగారెడ్డితో అంటే నేను ఏమంటున్నా అంటే మాది 100 సంవత్సరాల క్రితం 1930 నిజాం సాగర్ కట్టిన నిజాం ప్రభు అంటే కొన్ని చెడు పనులు 99 చేసిన ఒక మంచి పని చేశాడు మాకు. అయితే నేను ఒకసారి క్లారిటీ ఇవ్వడం, తెలంగాణ ప్రజలు ఇప్పుడు జీ తెలుగు న్యూస్ మీ డిబేట్ అంటేనే కొన్ని మిలియన్లలో పోతుంది వ్యూవర్స్. కాబట్టి కొన్ని సత్యాలు చెప్పడానికి. రెండోది ఇప్పుడు మీరు చెప్పదలుచుకున్నది, అడగదలుచుకున్నది కాళేశ్వరం గురించే కదా. ఇద్దరు నాకు ఇద్దరు అంటే ఒక మా నీళ్ళు ఎత్తిపోయాలో వద్దా కన్నెపల్లి నుంచి ఒక్క నిమిషం. ఇప్పుడు మా పెద్ద సార్ ఉన్నాడు అక్కడ, మండ వెంకటేశ్వర గారు, మా జిల్లా పెద్ద ఆయన. వాళ్ళు పెద్దలు, సీనియర్ రాజకీయ నాయకులు. ఇక్కడ జరిగిన ఒక అతను ఇప్పుడు భూపాలపల్లి ఒక రైతు నాయకుడు ఒక మాట అన్నాడు. ఈ సమస్య అక్కడనే మొదలైంది. కరెక్టే, ప్రాజెక్టులు నీళ్లు కావాలనేది నిజము, రైతులకు నీళ్లు కావాలని నిజము, సాగునీరు తాగునీరు అది నిజం, సత్యం. ఒక్క మాటలో వాళ్ళు ఇంకా ప్రజలు అదే మాటలో ఉన్నారు. ఒక్క మాట అతను అంటే నేను తెలంగాణ ప్రజలకు మీ ద్వారా క్లారిటీ ఇవ్వాలనుకుంటున్నా. అవినీతి గురించి పట్టించుకోవట్టు లేదు, నీళ్లు కావాలంటున్నారు. అంటే ఇగో ఇక్కడ వచ్చింది సమస్య. భరత్, అవినీతి వల్లనే కాళేశ్వరం గతి ఈ రోజు. ఆ అవినీతి వల్లనే నాసిరకం కట్టడాలు, ఆ అవినీతి వల్లనే పిల్లర్లు గుంగిపోవడు. మా నిజాం సాగర్ ఎందుకు గుంగిపోవట్లేదు? మా పాత బ్రిడ్జ్లు ఎందుకు గుంగిపోవట్లేదు? అంటే ఈ ప్రజలలో ఈ భావన తొలగాల, అవినీతికి కఠిన శిక్షణ పడాల. అందులో పనిచేసిన అధికారులు నేను చెప్పట్లేదు, ఇప్పుడున్న రాష్ట్ర ప్రభుత్వ ముఖ్యమంత్రి కింద పనిచేసే సిప్ డిపార్ట్మెంట్ అధికారులు 2000 కోట్లు వచ్చినాయని. ఇగో ఇక్కడ మొదలైంది కాళేశ్వరం శని. దీనికి పాపం ఇద్దరు, బీఆర్ఎస్ ప్రభుత్వంది, ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వంది. ఒకవేళ అప్పుడు అది ప్రాజెక్టు మంచా చెడ 1,00,000 కోట్లు తెలంగాణ ప్రజల మీద మనం ఒక ప్రాజెక్టు డిజైన్ల గురించి తర్వాత మాట్లాడదాం. ఈ రోజు సమస్య రావడానికి ఏం కారణం అని చెప్పండి? అవినీతి కంపల్సరీ ప్రజలు పట్టించుకోవాల్సిందే. ఎంత తిన్నా పర్వాలేదంటే ఇట్లా తయారైనరు. ఈ నాశరకం కట్టడాలు, కూలిపోయే కుంగడాలు, సంవత్సరాల తరబడి రాజకీయ చర్చలు, ఆరోపణలు ఈ గురించి మాట్లాడేసి మాకు నీళ్లు. ఇక్కడ అప్పుడు కట్టిన కేసీఆర్ గారు ప్రాజెక్ట్ డిజైన్ పక్కన పెడతాం, అవన్నీ పక్కన పెడతాం. ఈ రోజు ఆ అవినీతి వరదలై పారకపోతే ఈ రోజు ప్రాజెక్ట్ గా గతచ్చేది కాదు. రెండోది, కూలి 3 ఏళ్ళు అయింది. నేను ఫస్ట్ డిబేట్ మీకు జ్ఞాపకం ముందు భరత్ 2.5 years బ్యాక్ చెప్పాను. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఉండగా దీన్ని రిపేర్ చేయడం రాసి పెట్టుకున్నాను. నెక్స్ట్ ఇయర్ చేస్తారట. నేను చెప్తుంది ఒకటి భరత్, నేను మాట్లాడివ్వండి. ఆ రోజే చెప్పాను, 5 సంవత్సరాల వరకు ఆయన రాజకీయ ఫుట్బాల్ ఆట ఆడాల్సిందే. ఆయన తెలంగాణ ప్రజలను డైవర్షన్ చేయాల్సిందే, కరువుతో సావాల్సిందే. ఆ కరువుకు కూడా కేసీఆర్ కారణం అంటాడు. కరువు కూడా కరెక్టే, అవినీతి కారణం వాళ్ళు, ప్రాజెక్ట్ తప్పు చేసిన వాళ్ళు. కానీ ఏమైంది? సుమారు 6 లక్షల కోట్ల బడ్జెట్, 4 లక్షల కోట్ల అప్పు, 1,00,000 కోట్ల భూమి అమ్మిండు. సుమారు 12-13 లక్షల కోట్ల యుద్ధ ప్రతిపాదకన ఇప్పుడు పరిశిక్షిత ఒక ఆర్మీ ఆఫీసర్ వచ్చిండి. తన హిమాలయాల్లో కూడా